మ్యారేజ్ బ్యూరోకి ఓనర్గా మీరు స్టార్ట్ చేసినప్పుడు మీ దగ్గరకు వస్తున్న సంబంధాలు కేవలం పెళ్లి చేసాము లేకుంటే సంబంధాలు కుదిర్చాము అక్కడికే ఆగుతుంది? ఆ అమ్మాయితో ముందే చెప్తాను, ఆ అబ్బాయిని చూసుకోవడానికి సిగ్గుపడుతూ ఇలా తలదించుకుని 1977 అంటే ఆల్మోస్ట్ ఒక 3 ఏళ్లలో 50 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఆ టైంలో మనకి ఇంత అడ్వాన్స్డ్ గా ఆలోచించారా? అప్పట్లో నేను మహిళా వనిత అనేసి మ్యాగజైన్స్ వచ్చేది, వాటిల్లో రెగ్యులర్ గా స్మాల్ స్టోరీస్ అవి రాస్తూ ఉండేదాన్ని. అక్కడ ఉన్నటువంటి అబ్బాయికి అమ్మాయికో ఉన్నటువంటి లోపాలో లేకుంటే ఏమన్నా దాచిపెడుతున్నారా, ఏదన్నా ఇంకెక్కువ హైప్ గా చెప్పుకుంటున్నారా, ఇవన్నీ ఎలా చూస్తారు అసలు మీరు? కానీ వాళ్ళు దాచిపెట్టుకునే వాళ్ళు దొరికిపోతారా? ఇద్దరు పని చేస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్, లేకుంటే ఒకరు పని చేస్తున్నారు, ఒకరు ఇంట్లో ఉన్నారు, షిఫ్ట్లు తేడా ఉన్నాయి, ఇవన్నిట్లో అనుమానాలు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తాయి. ఆ అనుమానాలు అనేది చాలా నిజంగా దారుణంగా ఉన్నాయి. అత్తకి కోడలికి మధ్య అయ్యేటువంటి గొడవలు, లేకుంటే ఇండివిజువాలిటీ అనేది మేము ఉండాలి, ఎందుకని ఇంకొకరితో కలిసి ఉండలేకపోతున్నాం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాళ్ళకి. గొడవలు అనేది ఎందుకు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఆ పాయింట్ రీత్యా నేను ఆలోచిస్తే ప్రొఫెషనల్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోస్ అనేవి బోల్డ్ అని వచ్చాయి. ఎవరెవరు ఏ ప్రొఫైల్తో వస్తారో, అసలు వాళ్ళకు ఉన్నదాన్ని ఎలా దాచిపెడుతున్నారో ఏంటో ఇవన్నీ తెలియనప్పుడు ఆన్లైన్లో కూడా వచ్చిన తర్వాత చాలా వరకు మోసాలని. కొంతమంది అడ్వర్టైజ్మెంట్స్ చేసుకుని అవి చేసుకుని టీవీలలో కూడా అన్నిట్లలో కూడా ఏదో ఆహా ఓహో మాదే అనేసి చెప్పేటప్పటికి మోసపోతున్నారు. ఎన్ఆర్ఐ సంబంధాలు అనేవి ఎక్కువ వస్తుంటాయి కదా, అప్పుడు ఎలా ఎంక్వైరీ చేస్తున్నాను? అందరూ శ్రీరామచంద్ర లాంటి వాళ్ళే ఉంటారని మనం అనుకోలేము. నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా ఉన్నారు ఒక వెరీ స్పెషల్ గెస్ట్. ఎస్, దాదాపుగా 50 ఏళ్ల క్రితమే ఎవరు ఊహించినటువంటి ఒక రంగాన్ని ఎంచుకొని ఇప్పటికీ దాదాపుగా 1,00,000కు పైగా పెళ్లి సంబంధాలు కుదుర్చడం అనేది ఒక ఎత్తు అయితే, మరోవైపు ప్రతి ఒక్కరిని స్వచ్ఛమైన చిరునవ్వుతో ఆత్మీయంగా పలకరించడం అనేది. ఎస్, మనతో పాటుగా ఉన్నారు వనజారావు గారు. ప్రతి ఒక్కరూ తనను అంతే ఆప్యాయంగా అమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. వనజారావు గారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. సాయిరామ్. నమస్తే. సాయిరామ్ అమ్మ, ఎలా ఉన్నారు మీరు? నేను ఎప్పుడు బాగుంటాను రా సాయిరామ్ దయతో. సాయి ఉన్నాడు, చూసుకుంటాడు. సాయి అంటే ఓయి అని పలుకుతారు, అందరికీ పలుకుతారు ఆయన. కొంతమంది అది గమనిస్తారేమో, కొంతమంది గుండెల్లోంచి పలుకుతారు కాబట్టి అది గమనించలేరు. అయితే ఇప్పుడు సాయి మీద భక్తి అనేది మామూలు భక్తి కాదు మీకు. అసలు మేము ఇంట్లోకి ఆఫీస్లోకి ఎంటర్ అయినప్పుడైనా, ఎక్కడ చూసినా, ఇంట్లో చూసినా, ప్రతి చోట ప్రతి అడుగులో సాయి విగ్రహం, సాయి ఫోటోలే కనిపిస్తుంటాయి, సాయి నామ స్మరణ. ఎందుకంత అది భక్తి? భక్తి కంటే కూడా ఒక నమ్మకం. నా ప్రాణం, నా ఊపిరి బాబా అనుకుంటే అది దానిలో ఉన్న ఆత్మానందం ఇంకోటి లేదు. ఎందుకంటే ఏది ఏదో సంతోషానికి ఉప్పొంగిపోవడము, దుఃఖానికి కృంగిపోవడము అలా కాకుండా ఏది జరిగినా మన మంచికి అనేసి అనుకున్నప్పుడు మాత్రం ఏదో స్థిత ప్రజ్ఞుడు అంటారు చూడండి, అన్నిటికీ తడవకుండా గడవకుండా బాధపడకుండా అన్నిటికీ స్థిరంగా ఉండేవాడు. అలా ఆ ఆత్మస్థైర్యం అనేది మనకు బాబా తప్పకుండా ప్రసాదిస్తాడు ప్రతి ఒక్కరికి కూడా. ఆ గుండె ధైర్యం అనేది, మనోనిబ్బరం అనేది అది ఉన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు జీవితంలో సక్సెస్ అవ్వడం మాత్రం ఖాయం. సో మీరు ప్రతి నెల మర్చిపోకుండా క్రమం తప్పకుండా షిరిడీకి వెళ్ళొస్తారు కదా, ఎందుకలా? అలా వెళ్ళకపోతే నాకేదో వెలితి కాదు, నేను భోజనం చేయకుండా ఉపవాసంతో ఎన్నో రోజులు ఉన్నానేమో అనేసి అనిపిస్తుంటుంది. నాకు ఆ నెల రోజుల్లో అలా వెళ్ళిపోవాలి. ఒక్కోసారి నెలకు 2 times కూడా వెళ్ళేసి వస్తుంటాను. అది నా పుట్టింటికి వెళ్ళినట్టు అంతే. మనం పుట్టింటికి వెళ్ళకపోతే, మనకు పెళ్ళైన కొత్తలో పుట్టింటికి వెళ్ళలేదే అనేసి బాధపడుతూ ఉంటాం. అన్ని అత్తింట్లో ఎన్ని సౌకర్యాలు ఉన్నా పుట్టింటి మీద ధ్యాస ఉంటుంది. అట్లా నాకు షిరిడి బాబా అంటే నాకే ఇప్పటి నుంచి కాదు, నేను 5వ సంవత్సరం నుంచి కూడా మా ఇంట్లో ఆరాధ్య దైవం షిరిడి బాబాకి అది పూజిస్తుంటాం. నాన్నగారు కూడా, అప్పుడు నాన్నగారు బులియన్ మార్కెట్ డైరెక్టర్గా ఉన్నాడు, బాంబే వెళ్తూ ఉన్నాడు. నాన్నగారి వల్ల మాకు అన్నీ తెలిసింది. చాలా మిరాకిల్స్ కూడా నడిచాయి అనమాట. బాబా అలా అది చెప్పాను కదా, మన వెన్నంటే ఉంటారు, మన వెనకాలే తిరుగుతూ ఉంటారు, మనల్ని కాపాడుతూ ఉంటారు. బోల్డని నిదర్శనాలు అయితే ఉన్నాయి మీకు బాబా, చాలా. అందువల్ల మా ఇంట్లో పిల్లలకు కూడా ఏ వస్తువు ఇచ్చినా కూడా తరిసిడి పెట్టుకుంటాం, మా తరిసిడి చూస్తాం అంటారు.
పెళ్ళిళ్ళు కూడా ఎక్కువ నా బిడ్డలు కూడా నేను టచ్లోనే చేసేదాన్ని. మ్యారేజ్ చేస్తే బాబా ఉన్నారు చూసుకుంటారు అని నాకు తెలియ వార నక్షత్రాలు ఏం లేదు, నేనే పెట్టేస్తుంటాను ముహూర్తాలు. సో బాబాని చాలా మంది గురువుగా కూడా నమ్ముతుంటారు. మీరు దేవుడిగానే చూస్తున్నారా, గురువుగా కూడా చూస్తారా? నా తండ్రిగా చూస్తాను. అంతే. అందుకే నేను పుట్టింటికి వెళ్ళినట్టు వెళ్తూ ఉంటాను. నా తండ్రే నా బాబా. గురు పూర్ణిమలు ఇవన్నీ జరుపుతూ ఉంటారు ప్రతి ఒక్క. బాగానే చేస్తూ ఉంటాను. మా నాన్నగారు కూడా నాకు అప్పగింతలప్పుడు కూడా బాబా విగ్రహాన్ని నా ఒళ్ళో పెట్టి పెద్ద వెండి విగ్రహాన్ని అమ్మ జాగ్రత్తగా నీకు తోడుగా ఉంటారు అనేసి ఇచ్చారు. అప్పటి నుంచి ఆయనకు ఇప్పటికీ నేను రోజు బట్టలు మార్చి స్నానం చేయించడం, బట్టలు మార్చడం, అన్ని అభిషేకాలు చేయించుకోవడం. మార్నింగ్ లేస్తే ఇంకా నేను బాబా సేవలోనే మునిగిపోయి ఉంటాను. అలాగా అది చేయండి మీరు బయటికి రారు, అది చేయండి రోజు ఇంకా మంచినీళ్ళు కూడా తాగను. బయటికి రానని కాదు, నిద్ర లేచాక నాకు అన్ని స్నానపు అయిపోయాక మంచినీళ్ళు కూడా ఏమి ముట్టను నేను. ఇంకా బయటకు వచ్చిన తర్వాతనే నేను అన్ని తీసుకుంటాను. క్రమం తప్పకుండా ప్రతిరోజు. తప్పకుండా. ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారమ్మా ఇది? ఎప్పటి నుంచి? పెళ్ళైనప్పటి నుంచి, ఇంకా పెళ్లి కానప్పటి నుంచి నాకు ఇదే అలవాటు. అంటే అప్పుడు అమ్మ వాళ్ళు ఇవన్నీ చూస్తూ ఉండేవాళ్ళు, చేస్తూ ఉండేవాళ్ళు, అప్పుడు చదువుకుంటా ఉండేదాన్ని, అదే కదా. పెళ్ళైన తర్వాత మాత్రం ఇంకా ఇదే ధ్యాస అయిపోయింది. ఇదే ధ్యాస, బాబానే ఆశ అంతా నా అదే ఊపిరి అంతా అదే. అంతా బాబానే. అయితే అమ్మ ఇప్పుడు బాబాని కేవలం మానవ మాత్రుడు, సాయిబాబా దేవుడు కాదు అనేటువంటి ఇవన్నీ కూడా ప్రచారాల్లో లేకుంటే ఒక రకమైన క్యాంపెయినింగ్లో ఎందుకు పూజలు చేస్తున్నాడు? ఆయన హిందువా? కేవలం హిందువులు మాత్రమే వెళ్తారు, సర్వమతాలు ఆయన ఒకటే అని భావించినప్పుడు ఒక ఫకీర్ లాగా వేషం వేసుకున్నారు, లేకుంటే మసీదుల్లో అక్కడ చేసి కేవలం హిందువులు మాత్రమే వెళ్తున్నారు, ఆయన హిందువు ఎలా అవుతాడు, ఆయన దేవుడు ఎలా అవుతాడు, ఇలాంటి వాటికి ఏం చెప్తారు మీరు? ఆయనే ఒక నీళ్లు గ్లాస్లో తీసుకొని అన్ని మతాలను కలిపి దీనిలో ఈ మతాలను డివైడ్ చేయండి అంటే వాటర్లో ఏం డివైడ్ చేస్తారు? ఏదైనా కూడా సర్వం అంతా ఆయనే కదా అన్నీ చెప్తున్నారు. అతను ఇంకొకటి అతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే అతను తనకంటూ తను ఏమీ ఆలోచించలేదు. బాబా నాకు ఆయనకి ఏదో కిరీటాలు కావాలి, నగలు కావాలి, నాణ్యాలు కావాలి, నాకు పట్టు వస్త్రాలు కావాలి, ఏమీ ఆశించలేదు. ఒక చిరిగిన చొక్కా వేసుకొని అందరికీ కూడా ఏదో మంచి చేద్దాం, వాళ్ళ పాపపుణ్యాలను తన పుణ్యాలను వాళ్ళకి ఇస్తూ, పాపాలను తను స్వీకరిస్తూ భిక్షాటన ఫలితంగా చేస్తూ అలా బాబా చేశారు. అందువల్ల బాబా అనేది తనకంటూ తను ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే అమ్మ నేను 20 ఏళ్ళుగా మిమ్మల్ని చూస్తూ వస్తున్నాను. 20 ఏళ్ళ నుంచి మీరు అలాగే ఉన్నారు, ఏమీ మారలేదు, మార్చుకోలేదు కూడా. యాజ్ ఇట్ ఈస్గా మీ ఆహార్యం దగ్గర నుంచి, మీ కట్టుబొట్టు దగ్గర నుంచి, వేసుకునే ఆభరణాల దగ్గర నుంచి ఏ స్టైల్ ఎక్కడా మారలేదు, ఎందుకలా? కానీ స్టైలే కాదు నాన్న, రూపంలో కూడా నిజంగా నేనే కాదు ఎవరైనా కూడా భక్తి భావన అనేది మనసులో ఉంటే ఒక మన చుట్టూ అనేది ఒక కవచంలాగా ఏర్పడిపోతుంది. ఏ దుష్ట ప్రభావం అనేది ఏది వాళ్ళది అంటారు చూడండి, ఇది దృష్టి అనేది లేనిపోని మైనస్ పాయింట్స్ రావు, అలాంటివన్నీ మనకు టచ్ కావు. అవన్నీ మనకు ఉండేది మన బాబానే అని కాదు, మనం నమ్ముకున్న ఏ భగవంతుడైనా మనల్ని కాపాడుతూ ఉంటాడు, అది మాత్రం నాకు తెలుసు. కొంతమంది అమ్మవారిని పూజించుకోవచ్చు, వెంకటేశ్వర స్వామిని నేను ప్రతి 6 నెలలకు ఒకసారి పోయి నేను వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా నేను చేసి వస్తాను. ఎందుకంటే ఇన్ని పెళ్ళిళ్ళు నా చేతి చేస్తున్నారు. ఆయనకు కూడా నిత్య కళ్యాణం పురుషుడు, ఆయనకు పెళ్లి చేయాలి కదా నేను. ఆయన కూడా కలియుగా అయితే వెంకటేశ్వర స్వామి కదా, ఆయనకు వెళ్ళి నేను పెళ్లి చేసేసుకొని ఆయన వస్తుంటాను. ఎందుకంటే 6 నెలలకు ఒకసారి మాత్రం ఆయన కళ్యాణం చేసి వస్తాను నేను. అట్లా ఏ దేవుడిని కూడా నేను ప్రతి దేవుడిని కూడా నమ్ముతాను. ఇప్పుడు నేను నెల్లూరుకి వెళ్ళినా కూడా డైరెక్ట్ నా బ్రాంచ్లోకి నెల్లూరుకి నేను వెళ్ళేటప్పుడు స్ట్రైట్ రోడ్డు మళ్ళీ నెల్లూరు కంటే మళ్ళీ టర్న్ చేసుకోవాలి. నేను స్ట్రైట్గా వెళ్ళి కశ్మూర్ అని ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ దర్గాకి వెళ్ళి దర్శనం చేసుకొని అప్పుడు అక్కడ చెద్దరు కప్పి పూజ చేసుకొని వస్తా. కడప నా బ్రాంచ్కి వెళ్ళినప్పుడు కడపకి వెళ్ళి ముందు నేను అక్కడ పెద్ద దర్గాకి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని దర్గా కప్పి, ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు ఆ దర్గాలు, అందరూ నన్ను చూసి గుర్తుపడుతూ ఉంటారు కూడా. అక్కడ నమ్మకం. దానివల్ల మనం ఏంటంటే ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళినా కూడా
బెంగళూరులో ఇన్ఫాంట్ జీసస్ ఉంటారు, ఎంత ముచ్చటగా ఉంటారు మేరీ మాత బిడ్డను పట్టుకొని. చూస్తూ ఉంటే అలా పులికించిపోతూ ఉంటుంది. అట్లాగని నేను ఆ మతాన్ని నేను ఉన్నానని నేను చెప్పుకోను. సర్వం బాబా ఎలా నమ్ముతారో అలా నేను ప్రతి దేవుడిని నమ్ముతాను. ఆ, అందులో ఉన్న ఆ తృప్తి ఆనందం ఇంకోటి ఉండదు. ప్రతి దేవుడికి మొక్కుతాను నేను. అయితే మీరు ధరించేటువంటి చీరలు కావచ్చు, వేసుకునే ఆభరణాలు కావచ్చు, ఎప్పుడు చూసినా ఒక నిండు తన ఒక పరిపూర్ణత్వం అనేది కనిపిస్తుంది. ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు అసలు అవి? సెలెక్ట్ అనేది కాదు కానీ ఆడవాళ్ళు అనేటప్పటికి ఆటోమేటిక్ అలంకారం ఉండాలి కదా అమ్మ. అది లేకపోతే మాత్రం నిజంగా లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి రాదు అనేసి అంటూ ఉంటారు. ఎందుకో చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళని చూస్తూ ఉంటాను కాబట్టి ఆ పద్ధతులు, ఆ కట్టుబాట్లు, ఓ ఇలాగే ఉండాలా, ఇలాగే ఫాలో అవ్వాలా, ఇలాగే పూజ చేసుకోవాలా, అలాగా ఆటోమేటిక్గా ఎన్ని తెలిసిపోతూ ఉంటుంది. అంతేకాని మా పిల్లలతో కూడా నేను ఒక ఫ్రెండ్ లాగా, ఒక తల్లే దబాయించి కూర్చొని చేయండి చేతులు కట్టుకోండి అలా ఎప్పుడు నేను శాసించను, వాళ్లకు ధిక్కరంగా చూపించను. ప్రతిదీ నేను ఫ్రెండ్లీగా కూర్చోబెడతాను, చక్కగా మాట్లాడుతుంటాను, మంచి కథలు నా మనవరాళ్ళకు కూడా చెప్తూ ఉంటాను. నా మనవరాళ్ళు కూడా నన్ను అమ్మ అనే పిలుస్తుంటారు, నాయన అమ్మ అనే పిలవరు. కోడళ్ళు కూడా అమ్మ అనే పిలుస్తారు. కోడళ్ళు కూడా అమ్మ అనే పిలుస్తారు. అది చూసి మనవరాళ్ళు అమ్మ అనే పిలుస్తారు. అంటే కేవలం ఇంట్లో మనకి పిల్లలే అలా పిలుస్తారు అనుకుంటే, కోడళ్ళు పిలవడం అనేది కూడా అమ్మ అని, మీరు మనవాళ్ళు మనవరాళ్ళు కూడా అమ్మ అని పిలవడం, అదే కాదు మీ దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్లు ప్రతి ఒక్కరు కూడా అమ్మ అని పిలవడం, మీ స్టాఫ్ అమ్మ అని పిలవడం, ఏంటి ఇంత మందికి అమ్మ అవడం అనేది ఎలా అనిపిస్తుంది అసలు? అదృష్టం కదా నాన్న అది. ఇప్పుడు ప్రపంచానికంతా అమ్మనే. నేను అమెరికా నుంచి ఫోన్ చేసి కూడా అమ్మ నాకు ఒక మంచి మ్యాచ్ కావాలమ్మా అనేసి అడుగుతుంటే ఆ ఆనందం అనేది వర్ణనాతీతం. ఎందుకంటే వాళ్ళలో ఆప్యాయత అనేది అలా కురిపిస్తుంది, ఆ మాటల్లో వస్తుంది ఆప్యాయత. అందువల్ల అమ్మ అనే దానిలో ఒక అమృత మూర్తి అనేది దాగుంది కాబట్టి దానిలో చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అమ్మ. ఇప్పుడు కోడళ్ళు అంటారా, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు, మనవే కదా చూసుకోవాల్సింది. ఇప్పుడు కోడళ్ళను మనం చూసుకోలేకపోతే పాపం మనల్ని నమ్ముకొని వచ్చారు. అంతసేపు భర్త సపోర్టే కాదు కదా, అత్తామామల సపోర్ట్ కూడా ఉండాలి కదా అమ్మాయిలకి. అందువల్ల వాళ్ళిద్దరూ నా కొడుకు కోడలు కూడా ఏదన్నా ఒక పాయింట్ మీద ఇద్దరు ఆర్గ్యూ చేస్తుంటే నా కోడలకే నేను సపోర్ట్ చేస్తాను, నా కొడుకు సపోర్ట్ చేయను. ఎందుకంటే వాళ్ళ అమ్మలు లేరు కదా, వాళ్ళ అమ్మలు ఎక్కడో ఉన్నారు కదా. అందువల్ల నేను నా కోడల వైపే ఉంటాను అనమాట వాళ్ళతో. అలాగా వాళ్ళకు కూడా నన్ను అమ్మ అనే ఆప్యాయంగా పిలుస్తుంటారు. అమ్మ మీరు ఇప్పుడు ఒక మంచి మాట చెప్పారు. ఇప్పుడు పేరెంట్స్, ఆడపిల్లలకి పేరెంట్స్ ఎక్కడో ఉంటారు, పుట్టిల్లు వదిలేసి ఇక్కడికి వచ్చిన తర్వాత డీల్ చేసే విధానం కూడా అదే కదా. నేను ఎలా అయితే తల్లి స్థానంలో ఉన్నాను, మనకి ఇప్పటిదాకా సమాజంలో ఉంది అత్త ఎప్పటికైనా అత్తే, కోడలు ఎప్పటికైనా కోడలే, ఇద్దరూ తల్లి కూతుళ్ళలాగా ఉండలేరు. అలాంటి సంబంధం మనకి సమాజం ఇంకా యాక్సెప్ట్ చేయలేదా, లేకుంటే ఇంకా రాలేదు అనుకుంటున్నప్పుడు ఇదే మాట మీరు మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. బీయింగ్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తారు వాళ్ళకి? ఇంకో విషయం చెప్తున్నాను మీకు సార్. అది మా పిల్లల పెళ్ళిలో వచ్చిన గిఫ్ట్లు, ఇచ్చిన గిఫ్ట్లు నా కొడుకు చేతిలో పెడుతుంటే వద్దు, నా కొడుకు చేతిలో పెట్టేసేయండి అని చెప్పేశాను. ఎందుకంటే వాళ్ళ వంత వీళ్ళ గిఫ్టా వాళ్ళ గిఫ్ట్ అని తీసుకోవడం అనేది నాకు సుతరాము ఇష్టం లేదు. ఆ బిడ్డ నా ఇంటికి వచ్చినప్పుడు ఆ బిడ్డ ఎక్కడన్నా పెట్టుకొని తనే ఇంకంతే, తనే సర్వస్వం, అర్ధాంగి తను, అందువల్ల తనే తీసేసుకోవాలి అనేసి అన్ని గిఫ్ట్లు కూడా నా బిడ్డలకు వచ్చినట్టువన్నీ నా కోడళ్ళ చేతికి, వాళ్ళ అత్తగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకుని వేస్తున్నారు. నేను ఇదా అదా నా బిడ్డలకా ఏదా అనేసి ఆలోచించను. ఇంకో విషయంలో ఇప్పుడు ఏదో అన్నారు చూడండి, మ్యారేజ్ బ్యూరోకి నన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా అలాగే చేశారంటే నేను గిఫ్ట్ల విషయం అని కాదు కానీ చెప్పను, ఈ కట్న కానుకల విషయంలో కానివ్వండి. వనజరావు గారే ఆమెను తీసుకోలేదు, కూతుళ్ళకి పెళ్లి చేసినట్టు చేశాను నా ఇద్దరు కొడుకులకి కూడా అంత గ్రాండ్గా. అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి నేను అసలు ఏ మాత్రం నేను ఆశించలేదు. ఎందుకంటే అసలు మనకు ఆ బిడ్డ రావడమే పాపం, వాళ్ళు అన్ని ఏళ్ళు ఆ ఇంట్లో ఉండి వదులుకొని వస్తున్నప్పుడు నువ్వేమిస్తావు, నువ్వేం తెస్తావు అనేది
ఎంత యాచించే ఈ పద్ధతి మంచిది కాదు. దయచేసి ఎవరు కూడా ఈ పద్ధతిలో ఫాలో అవ్వకండి. ఎందుకంటే అమ్మాయిని లక్ష్మీదేవి లాగా ఆహ్వానించండి. చేతనైతే మీరే అన్ని పెట్టండి, మీ స్తోమత తగ్గట్టు పెట్టండి. అంతేగాని ఇంకే వాళ్ళు ఇప్పటికే దెప్పొడుస్తుంటారు కొంతమంది. వాళ్ళ అమ్మగారు పుట్టింటాళ్ళు ఏమి ఇవ్వలేదు వాళ్ళకి పెళ్ళి ఏం అంటుంటారు. చేశారు? ఏం చేశారు అనేసి, ఏం బట్టలు పెట్టారు, ఏం వాళ్ళ బట్టలకి గతి లేదా మీకు, ఇట్లాగే అడుగుతూ ఉంటాను నేను. అందువల్ల నాకు కట్నం కానుకల గురించి అడిగే వాళ్ళంటే నాకు వాళ్ళు దొంగలతో సమానం అనిపిస్తుంది. రూపాయి ఆశించిన దొంగే, లక్షలు ఆశించిన దొంగేవాడు. అందువల్ల అలాంటివి ఆశించకూడదు. అమ్మ, మనం ఇప్పుడు ఎలాగూ ఇల్లు, పెళ్ళి, పిల్లలు, ఒక కుటుంబం, బాధ్యతలు, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మ్యారేజ్ బ్యూరో గురించి ఇంట్లో అయితే వనజారావు గారు ఒక అమ్మలా ఎలా అయితే కోడల్ని చూస్తున్నారో, ఎలా అయితే ఒక ఫ్యామిలీని రన్ చేయడానికి కావాల్సినటువంటి ఒక డౌట్స్ ఉన్నా ఏమున్నా వాటన్నిటిని చేస్తున్నారో, సేమ్ అదే రోల్ మ్యారేజ్ బ్యూరోకి ఓనర్గా మీరు స్టార్ట్ చేసినప్పుడు మీ దగ్గరకు వస్తున్న సంబంధాలు కేవలం పెళ్లి చేసాము లేకుంటే సంబంధాలు కుదిర్చాము అక్కడికే ఆగుతుందా? ఆ తర్వాత ఈ ఫ్యామిలీ పరంగా చేయాల్సినటువంటి కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. వాళ్ళకి బోల్డెన్ డౌట్స్ ఉంటాయి, లేకుండా గొడవలు ఉంటాయి, వీటన్నిటికి సంబంధించి కూడా మాట్లాడతారా? మాట్లాడతాను. ఎందుకంటే పెళ్లి చూపులకు కూడా ఇక్కడికే తీసుకొని వస్తుంటారు. నా సమక్షంలోనే పెళ్లి చూపులు జరుగుతుంటాయి. పెళ్లి చూపులు తీసుకొచ్చినప్పుడు కూడా ఆ అమ్మాయితో ముందే చెప్తాను. ఆ అబ్బాయిని చూసుకోవడానికి సిగ్గుపడుతూ ఇలా తలదించుకుని ఇలా నేల చూపులు చూస్తూ ఆలోచించుకోవద్దమ్మా, ఏదో పాత సినిమాలాగా మళ్ళీ నువ్వు కలలు కంటూ ఉండద్దు. ఈ సూటిగా అబ్బాయి ఫేస్లో చూడు, వీడు నా లైఫ్ పార్ట్నర్కి తగునా కాదా అని ఆలోచించు. అంతేకాని ఏదో అంటారు, పెదవులు అబద్ధం చెప్పినా కళ్ళు అబద్ధం చెప్పవు, కాబట్టి కళ్ళలో సూటిగా చూడాలి. చూస్తే అప్పుడు నిజ నిజాలు అనేది బయటపడతాయి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నా పాయింట్స్ కరెక్ట్గా తీసుకొని కొంతమంది అడుగుతూ ఉంటారు, నీ శాలరీ ఏంటి, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఎంత సంపాదిస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు, ఇలాంటివన్నీ కూడా ధైర్యంగా అడగడానికి వాళ్ళు రెడీ అయిపోయారంటే కొన్ని నా పాయింట్స్ బాగా ఆకళింపు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు చక్కగా అడుగుతున్నారు. ఇది వరకైతే వాళ్ళు పాత రోజుల్లో అయితే మొదట్లో నేను పెట్టిన రోజుల్లో 1977లో ఇలా నేల చూపులు చూసుకునే వాళ్ళే పెళ్లి చూపులకు వచ్చేటప్పటికి బుసిబుసిగా సిగ్గుపడుతూ, అప్పుడే వాళ్ళ భర్త అయిపోయినట్లే ఆలోచిస్తే సిగ్గుపడితే ఎలాగా? వీడు అతను మామూలు పరాయి వ్యక్తి, మనం భర్తగా ఊహించుకోవడం కాదు అనేసి నేను ముందే వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను. మంచిగా అన్ని క్వశ్చన్స్ అడగండి అమ్మా. ఒక్కసారిగా అనేది వాళ్ళు కూడా బయటపడరు, వీళ్ళు బయటపడరు. అందరూ బుద్ధిమంతుల్లాగానే ఉంటారు. తర్వాత వాళ్ళ మాటల్లో బయటపడచ్చు. అందువల్ల అట్లా కొన్ని 2-3 సిట్టింగ్స్లో వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. వీళ్ళు వాళ్ళు చూసుకున్న తర్వాత వాళ్ళ పద్ధతులు, వాళ్ళ మేనర్స్ ఏంటి, ఇలాంటివన్నీ చూసుకుంటే తెలిసిపోతుంది. మాటల్లోనే బయటపడిపోతుంది వాళ్ళ గ్రీడీనెస్ ఏంటి, ఇవన్నీ తెలిసిపోతుంది. అందువల్ల నిదానంగానే ఆలోచించండి. ఏదో కొంతమంది కూర్చుంటారు పెళ్లిలో, ఇంకా ఏం మాట్లాడేది లేదా, ఏదో రాజకీయాలు అంటారు, అదంటారు, ఇదంటారు, ఏదో మాట్లాడుతుంటారు. అది కాదు మనం మాట్లాడాల్సింది. ఇప్పుడు జరిగే సమస్య ఏంటి, ఈ పిల్లల ఇద్దరిలో కలిసికట్టుగా చేస్తే ఇరువురు బంధువర్గాలు కుదురుతాయా లేదా, అది ఆలోచించాలి. అది ఆలోచించుకుంటే పర్ఫెక్ట్గా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అమ్మ, 1977 అంటే ఆల్మోస్ట్ ఒక 3 ఏళ్లలో మా 50 years కంప్లీట్ అవుతుంది. ఆ టైంలో మనకి ఇంత అడ్వాన్స్డ్గా ఆలోచించారా? ఎందుకంటే మనం ఎప్పుడు వచ్చినటువంటి పెళ్లి సంబంధాలు అన్నీ కూడా ఏదైనా ఇంకెవరైనా తెచ్చి చూపిస్తేనో, రిలేటివ్స్లోనో, ఇంకెక్కడో పెళ్ళికి వెళ్తే అక్కడ కుదిరిన సంబంధాలు, పెళ్ళిళ్ళ పేరేలు, ఇలాంటివి ఉండేది కదా. అసలు మీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది, ఒక మ్యారేజ్ బ్యూరో పెట్టాలి ఆ టైంలో? 77 అంటే అప్పటికి మేమెవరు పుట్టిన టైంలోనే. అవును, కరెక్టే. కానీ అప్పట్లో ఎందుకంటే నేను 10th క్లాస్ చదివేటప్పుడు అప్పుడు నాకు మ్యారేజ్ చేశారనుకోండి. కానీ మ్యారేజ్ చేసిన మా హస్బెండ్తో చెప్పి నేను కంటిన్యూ చేసేసాను స్టడీస్. అప్పుడు 10th పాస్ అయ్యి ఇంటర్లోకి వచ్చాను. చదువుతున్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది. అప్పట్లో నేను మహిళా వనిత అనేసి మ్యాగజైన్స్ వచ్చేటి, వాటిల్లో రెగ్యులర్గా స్మాల్ స్టోరీస్ అవి రాస్తూ ఉండేదాన్ని సరదాగా. అంటే ఈ సామాజిక దృక్పథం అనేది ఎలా ఉంది, ఈ సమాజం ఎలా నడుస్తుంది, మధ్యతరగతి కుటుంబీకులు ఏ విధంగా ఎలా అవుతున్నారు అంటే అవన్నీ కూడా నేను ఎలా స్టడీ చేసేదాన్ని అనుకుంటే, మా ఇంట్లో సర్వెంట్స్ ఉండేవాళ్ళు, మా సినిమా హాల్స్ అవన్నీ ఉండేటివి. అక్కడ ఆటోమేటిక్గా మా సర్వెంట్స్ అంతా చేస్తుంటే
వాళ్ళని అడుగుతూ ఉండేదాన్ని తరచు మా అమ్మ కోప్పడేది వాళ్ళతో ఏం పనిలే నీకు వాటితో మాట్లాడేసేసి అనేది. కానీ వాళ్ళ కుటుంబ సమస్యలు తీసుకునేటప్పటికి నాకు చాలా స్టోరీస్ వస్తూ ఉండేవి. వాళ్ళు ఎలా బాధపడుతున్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళ అమ్మలు ఎలా చేసేవాళ్ళు, అలా చెప్తూ ఉంటే ఎన్ని కూర్చొని రాసుకుంటూ ఉండేదాన్ని. అలా రాస్తూ ఉండేదాన్ని. అలా రాస్తూ 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 నాకెందుకో ఆ, పెళ్లి చేయడం గగనం కాదు సుగమం అని చెప్పాలనిపించింది, చాటి చెప్పాలనిపించింది. ఏదో మ్యారేజ్ అయిన తర్వాత ఏ మ్యారేజ్కి వెళ్ళినా కూడా మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేక మానసిక వ్యాధితో ఉన్నామండి, మనోవేదంతో ఉన్నాము, నా భార్య సిక్ అయిపోతుందని చెప్పినప్పుడు కూడా అదో నాకు ఇంత బాధపడుతున్నారా అనేసి అప్పుడు నాకేందో ప్రపంచం అంటే ఇంకా ఏంటో క్లియర్గా కనపడుతూ ఉన్నింది. కానీ అప్పుడు ఇలా స్టార్ట్ చేద్దాం అనిపించింది. స్టార్ట్ చేశాక కొంచెం ఇంట్లో కోపాలు తాపాలు అన్నీ ఫేస్ చేశాను. ఏమిటే నీకేమి వచ్చింది ఇలా చేస్తున్నావు అనేసి. అమ్మ నాన్న కూడా కోప్పడ్డారు, వద్దమ్మా ఇట్లాంటివన్నీ చేయొద్దు, ఇచ్చిన వాళ్ళంతా కరెక్ట్గా ఇవ్వరు కదా డీటెయిల్స్, ఏదైనా ఫేక్ ఇస్తే ఇరుక్కుపోతావు కదా, వద్దు అట్లాంటివన్నీ. బాబా ఉన్నాడు నా వెనక, అదే చాలు నాకు అనేసి అన్న. ఆ మాటతో నాన్నగారు ఏమనలేదు, కానీ మా హస్బెండ్ నాతో 15 days అయితే మాట్లాడలేదు. మాట వినలేదని నేను అనుకుంటుంది చేసేందాక వరకు నాకు నిద్ర పట్టదు. బాగా పెంచాను అలా మొండితనంతో అనేసి అంటూ ఉన్నారు పాపం. కానీ తర్వాత మా వారు ఎవరికైనా ఫోన్ చేసి పిఎస్ రావు అనేసి అంటే ఎవరికి తెలిసేది కాదు. హస్బెండ్ అంటే నమస్తే సార్ అనేవాళ్ళు. వింటున్నా నేను మాత్రం ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని. ఖచ్చితంగా ఉంటుంది కదా. అలాగే పాపులర్ అయిపోయారు. అమ్మ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, పెళ్లి చేయడం చాలా ఈజీ గగనం కాదు అనుకున్నాడు, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అనే ఒక సామెత ఉంది. ఆ తర్వాత పెళ్లికి ఒక అటేడు తరాలు చూడాలి ఇటేడు తరాలు చూడాలి అనేటువంటిది ఎప్పటి నుంచో వింటున్నటువంటి మాట. అట్లాంటి టైంలో మీరు ఈ సరికొత్త తరహాగా ఒకటి ఆర్గనైజ్ చేయడం, దాన్ని ప్రారంభించడం, కంటిన్యూ చేయడం అనేది అంత ఈజీ కాదు కదా. అసలు ఎంత పెళ్లి ఈజీ కాదు అంటే కష్టం కాదు, ఈజీ అనుకున్నప్పటికీ మీరు చేస్తున్నటువంటి పని ఈజీ కాదు. కానీ అప్పటి రోజుల్లో మాత్రం కొంతమంది ఫోన్లు చేసేవాళ్ళు భయంగా, మీ ఆఫీస్ స్టాఫ్ని పంపిస్తారండి, మా అమ్మాయి డేటా అది పంపించాలి, అబ్బాయిని వచ్చి డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు మీ ఆఫీస్ స్టాఫ్. నేను అదే ఇది కార్పొరేట్ స్టైల్లోనే పెట్టేశాను స్టార్టింగ్ నుంచి. అలా నేను ఎప్పటికీ పంపించానండి. అవసరం మీది, మీ బిడ్డకు మీరు పెళ్లి చేయాలి, మంచి ఏమిటో చెడు ఏమిటో మీరు గ్రహించుకోవాలి, మీరు రావాల్సి వస్తుంది అనేసి అంటే అప్పుడు వాళ్ళు ఏదో భయంగా వచ్చి ఈ ఫోటో అయితే వద్దులేండి, ఈ ఫోటో ఇక్కడ మా దగ్గర మీకు చూపించిపోతాం, మీకు మామూలుగా డేటా ఇచ్చి వెళ్ళిపోతాం అనేసి అనేవాళ్ళు. ఇంకా రాను స్టెప్ బై స్టెప్ మా ఫోటో కూడా వెబ్సైట్లో పెట్టండి అంటే వీళ్ళు టెక్నాలజీ పెరిగేటప్పటికి మాది కూడా పెట్టండి అనే స్టేజ్కి వచ్చేసేసారనమాట. ఎందుకంటే ఫోటో చూస్తేనే కదా మాకు తెలిసేది, వాళ్ళకి తెలిసేది, ప్రపంచానికి తెలిసేది అనేసి. అంటే అలా డెవలప్ అయిపోయారు, అలా మెచ్యూర్డ్ అయిపోయారు వీళ్ళు. అందువల్ల ప్రపంచం మొదట్లో కుంచుకుపోయిన చాలా చిన్నది కాదు, ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. కాబట్టి ఇంకా టెక్నాలజీ కూడా పెరిగిపోయింది కాబట్టి ఇంకా ఏదో ప్రపంచమంతా మన గుప్పెట్లో ఉన్నట్లే ఉంది. కాబట్టి అన్ని మ్యాచెస్, అన్ని కులాలు, అన్ని మతాలు. ఇప్పుడు మ్యాంగ్లూరు ఉంది, బిళ్ళవాస్, బర్న్స్, షెట్టీస్, ఐశ్వర్య సొంత ఊరు ఇవన్నీ. కాబట్టి అలా అన్ని క్యాస్ట్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఏది ఎవరికి కావాలనేది కొంకణి ఆ భాషలో ఉన్నారు కాబట్టి ఏ భాషలో ఉండే వాళ్ళకి ఆ భాషలో ఇస్తున్నాం. మ్యాంగ్లూరు, తర్వాత భువనేశ్వర్, అన్ని, తర్వాత కోయంబత్తూరు, అన్నీ ఉన్నాయి బ్రాంచెస్. అయితే అమ్మ ఇన్ని చోట్ల ఆల్మోస్ట్ ఎంత 33 బ్రాంచెస్ 33 బ్రాంచెస్ లక్షల్లో అయిపోయినాయి పెళ్ళిళ్ళు అయితే. 6 lakhs లక్ష పెళ్ళిళ్ళు కాదు, 6 lakhs పైన అయిపోయినాయి పెళ్ళిళ్ళు. ఓకే అయితే కౌంట్ చేయడానికి మానేసేసాను నేను. ఇంకా ఇన్ని బ్రాంచెస్ లో ఇంకా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నప్పుడు వదిలేసేసాను. ఇది వరకు అయితే బాగా కౌంట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు 6 లక్షల పెళ్ళిళ్ళు, ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఒకరిద్దరికో లేకుంటే మన రిలేటివ్స్లో ఉన్న వాళ్ళకో సంబంధాలు చూడాలి అంటే బోల్డ్ అన్ని విషయాల గురించి చర్చించుకోవాలి. ఆ తర్వాత మంచి చెడు ఏంటి అనేది, కొంచెం ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, వాళ్ళ ప్రీవియస్ ఏంటి, ఫ్యామిలీ హిస్టరీ, ఇవన్నీ 6 లక్షలు అంటే అన్ఇమాజినబుల్. అసలు అక్కడ ఉన్నటువంటి అబ్బాయికో అమ్మాయికో ఉన్నటువంటి లోపాలో లేకుంటే ఏమన్నా దాచిపెడుతున్నారా, ఏదన్నా ఇంకెక్కువ హైప్గా
చెప్పుకుంటున్నారా? ఇవన్నీ ఎలా చూస్తారు అసలు మీరు? కానీ వాళ్ళు దాచిపెట్టుకునే వాళ్ళు దొరికిపోతారా. హా. ఎందుకంటే మెయిన్లీ దాచిపెట్టుకునేవాడు, అబద్ధం చెప్పేవాడు, వాడు తడబడిపోతుంటాడు, కళ్ళు డిస్టర్బ్ అయిపోతుంటాయి. వాడు సూటిగా చూడలేడు, మన కేసు చూడలేడు. వాడు ఎందుకో నేల చూపులు చూసుకుంటాడు, ఇట చూసుకుంటాడు, ఇటు చూసుకుంటాడు. మళ్ళీ వాడు చెప్పిన క్వశ్చనే మనం అడిగేటప్పటికి అది ఇంక వేరే ఆన్సర్ వచ్చేస్తుంటుంది. ఇది వరకు వచ్చిన ఆన్సర్ మళ్ళీ రాదు మనకి. అంటే వాడు మైండే వాడు కంట్రోల్ లేదు. అప్పుడు మనకు తెలిసిపోతుంది. అప్పుడు మనం లేపేసేయచ్చు, బాబు లేసేయండి, ఇది మాకు సాధ్యపడితే మాకు మ్యాచ్ అనేసేసి. అందువల్ల వాడు స్టార్టింగే తెలిసిపోతుంది. మనిషి వస్తుంటే అంటే ఇది ఏ బుక్స్లో చదువుకోనక్కర్లేదు, మనకి ఇన్నేళ్ళ అనుభవంతో మన ఫేస్ రీడింగ్ తెలిసిపోతుంది, ఫోన్లో మాట్లాడుతుంటే వాయిస్ రీడింగ్ తెలిసిపోతుంది, ఎలాంటి వ్యక్తి అనేసేసి. అంతే ఆటోమేటిక్గా ఇవన్నీ తెలిసిపోతుంది. ఇప్పుడు మనిషి ఇలా వచ్చేస్తుంటే వాడు పల్స్ ఏమిటో మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓ ఇది ఏ ఉద్దేశంతో వస్తుందా, ఏ కట్టకానికి ఆశించి వస్తున్నాడా, ఇంకేదో వస్తున్నాడా, ఒక మంచి మ్యాచ్ కావాలి అనే ఉద్దేశంతో మంచి మనసుతో వస్తున్నాడా మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అందువల్ల అదొక్కటి మనం స్టడీ చేయగలిగితే మనం ఈజీగా క్యాచ్ చేయగలం. అంటే 100% ఒక మనిషిని మనం చెప్పలేము, చెప్పగలిగితే మనల్ని మళ్ళీ పూలమాల వేసి గుళ్ళో కూర్చోబెడతారు. అవును కదా. అందువల్ల 50% అయితే గ్యారంటీగా చెప్పగలం. ఎందువల్ల మిగతా వాళ్ళ 50% అనేది వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఎంక్వైరీకి వెళ్తారమ్మా. ఇక్కడ నేనే మన టీం వెళ్తుంది, మన టీం కూడా వెళ్ళదు. ఎలా చేస్తారు? ఎంక్వైరీ వాళ్ళు చూసుకుంటారు. ఇంకా 50% మాత్రం మన మంచితనం, మాట మంచితనం అవి మనం చూసి చెప్తాం, అడ్రస్లు ఫోన్ నెంబర్స్ ఇవ్వడం వరకు. కానీ అవి మిగతా వాళ్ళైతే వాడు ఇల్లు వాకిళ్ళకి వెళ్ళడం, వీళ్ళు వెళ్ళడం, చూసుకోవడం, మాట్లాడడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాల్సిందే. వాళ్ళ చుట్టాలు ఎవరు, వీళ్ళ చుట్టాలు ఎవరు అని కొన్ని రిఫరెన్స్లు మాత్రం మేము తీసుకో ఉంటాం కాబట్టి ఫ్రెండ్స్వి. అప్పుడు ఆ ఫ్రెండ్స్ని కూడా కొంతమంది డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి. సరే, పెళ్ళి అయితే కుదురుస్తారమ్మా, అక్కడ పెళ్ళి అవుతుంది. పెళ్ళి తర్వాత వచ్చేది అందరూ సాఫీగా జరగాలి, ఆ కుటుంబం ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలి అనేదే కోరుకుంటాం. మనం కోరుకుంటాం, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి మనస్తత్వం, వ్యక్తిగతాలు ఇవన్నీ ఉంటాయి కదా. అప్పుడు చేసేటువంటి కౌన్సిలింగ్ కూడా చాలా చాలా కీలకమైనది. పెళ్లి చేసామా, మా పని అయిపోయింది, అలాగే ఉంటారా? అంతకు మించి ఆలోచించాలి కదా. సెలబ్రిటీస్ కూడా కౌన్సిలింగ్ చేసుకుంటున్నారు, సినిమా ఆర్టిస్టులు కూడా కౌన్సిలింగ్కి వెళ్తున్నారు. భార్యాభర్తల్లో ఒక అవగాహన అనేది లోపించినప్పుడు ఎక్కడికి వెళ్ళినా పగిలిన అద్దం అతకదు అంటారు. అందువల్ల ఎన్ని కౌన్సిలింగ్ చేసుకున్నా కూడా వాళ్ళు సఖ్యతగా కాపురం చేయలేరు. పెళ్లి తర్వాత అయ్యేటువంటి గొడవలు వీటన్నిటికీ కౌన్సిలింగ్ అనేది ఎలా ఉంటుంది? అసలు ఏం చేస్తూ ఉంటారు? ఏదైనా గొడవ అనేది 2 చేతులు కలిస్తేనే కదా వచ్చేది. ఆ 2 చేతులు కలవనప్పుడు చప్పుడు రాదు. ఆ గొడవలు అనేది వచ్చినప్పుడు ఒకళ్ళు గొడవలు చేసినప్పుడు మనం కూడా దానికి తారస్థాయిని అంటేటాక మనం కూడా అరిస్తేనే గొడవలు అయిపోతాయి. ఇంకా వాళ్ళు అరుచుకుంటుంటే అరుచుకొని అని వదిలితే వాళ్ళు కుక్కలాగా ఎంతకైనా అరుచుకుంటారు, ఇంకా అలిసిపోయి ఇంకా ఆగిపోతుంటారు వాళ్ళు. కానీ మిగతా వాళ్ళు అలా భరించలేరు కదా, వింటూ భరించలేరు కదా, వాళ్ళు ఇరిటేట్ అవుతారు, కరెక్టే. కానీ వాళ్ళకి అరిచే వాళ్ళకు బుద్ధి ఉండాలి, దానికి సమాధానం చెప్పేవాళ్ళు కొంచెం ఆలోచించాలి. ఈ రెండూ లేకపోయేటప్పటికి అవగాహన అనేది ఇలా గొడవలకు మాత్రం నాంది అవుతుంది. అందువల్ల సింపుల్ ఇష్యూ కాస్త ప్రశాంతంగా కొంచెం ఓపిక అలా తీసుకుని అలా వదిలినప్పుడు మనకు సాయిరామ్ అనుకున్నా, ఏ భగవంతుడిని ధ్యానం చేసుకున్నా, అమ్మవారిని ఓం శ్రీ మాత్రే నమః ఏదైనా సరే అలా ఏదో ఒక మంత్రం అలా జపించుకున్నా పట్టుకొని మనకు శాంతం అనేది వస్తుంది, ఒక ఆలోచన శక్తి అనేది వస్తుంది. ఎందుకు వాళ్ళు అరుచుకున్నారా, ఇంత వాళ్ళ పాపం వాళ్ళ వెనకాలే ఉంటుంది, వాళ్ళకే కాసేపటికి అర్థమవుతుంది. మనం ఇంత సైలెంట్గా ఉంటే సైలెంట్ అనేది బెస్ట్ వెపన్ అనేది ప్రతి ఒక్కసారి చెప్తూ ఉంటారు అందరూ. ఆ సైలెన్స్ అనేది ఎవరు కూడా ఆలోచించరు, ఆచరించరు కూడా. అందరూ విజృంభిస్తూనే ఉంటారు, నా శక్తి ఇంత, నీ శక్తి ఇంత, నా గొంతు ఇంత, నీ గొంతు ఇంత. దానివల్లనే గొడవలకు నాంది పలుకుతుంది. అందువల్ల ఏ గొడవలైనా కూడా కొంచెం సామరస్యంగా ఆలోచిస్తే, భార్యాభర్తల్లో కానివ్వండి, అత్త కోడళ్ళలో కానివ్వండి, ఏదైనా కూడా ఎందుకు గొడవ అనేది వస్తుంది? బ్రతికేది ఇంత, జీవితం ఇంత, ఉన్న జీవితం హ్యాపీగా ఎంజాయ్ చేసేసేయాలి, చక్కగా అందరితో కలివిడిగా ఉండాలి, అదే లైఫ్ అంటే. మరి ఎవరి పాత్ర ఎన్నాళ్ళు ఉంటుందో ఏమో చెప్పలేము.
అంతే కదా, వాళ్ళ పోర్షన్ అయిపోయాక ఇంకా ఓకే బాయ్ అనేసి వెళ్ళిపోవాల్సిందే. బాట ఏదో సూట్ కేసులు సర్దుకోవడం కూడా ఉండదు, ఇంకా ఉన్న ఫ్లంగా వెళ్ళిపోవాల్సిందే. అలాంటప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసేసుకోండి. స్వార్థం, కుచితం, ఆ, ఏదో చెప్పరాతనం, ఓర్వలేని తనం, అవన్నీ పెట్టుకొని మానసికంగా వాళ్ళు కృంగిపోవడం, ఎదుటి మనిషిని కృంగదీయడం, ఆత్మహత్యలకు దారి తీయడం, ఇలాంటివన్నీ అమానుష్యంగా తయారవుతుంది. చదువుకున్న వాళ్ళే చేస్తున్నారు ఇలాంటివన్నీ. అందువల్ల ఇలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే మాత్రం అక్కడ ఏముండదు, వడ్ల గింజలు బియ్యం గింజలాగా ఉండదు, ఏముండదు, గొడవలు ఏముండవు. కనుక ఆలోచన అనేది ఉండాలి. ఆలోచన చేయగలిగితే ఎవరైనా కూడా వాళ్ళు మానవులు కాదు, భగవంతుళ్ళే అవుతారు. అదొక్కటి ఆలోచన ఉంటే మనకు అన్నిటికీ సామరస్యం అనేది వచ్చేస్తుంది, సొల్యూషన్ అనేది మనకు దొరుకుతుంది. అయితే అమ్మ ఇప్పుడు వీటన్నిటికీ తోడుగా కనిపిస్తుంది గొడవలు ఆర్థికంగా కావచ్చు, లేకుంటే ఆరోగ్యపరంగా, లేకుంటే ఈగోలో ఇంకోటి, ఇవన్నీ అనుకున్నప్పుడు ఈ మధ్యన కనిపిస్తుంది అనుమానాలు అనేది. సో ఇద్దరు వర్కింగ్ ఎంప్లాయీసే ఉన్నారు, ఇద్దరు పని చేస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్, లేకుంటే ఒకరు పని చేస్తున్నారు, ఒకరు ఇంట్లో ఉన్నారు, షిఫ్ట్లు తేడా ఉన్నాయి, ఇవన్నిట్లో అనుమానాలు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అనుమానాలు అనేది చాలా నిజంగా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒకటిసారి అన్నారు, ఒకళ్ళు పని చేస్తున్నారు, ఒకళ్ళు ఇంట్లో ఉన్నారు, ఒకళ్ళు పని చేస్తుంటే ఒకళ్ళు ఇంట్లో ఉంటే, ఇద్దరు ఈ ఉద్యోగాలు చేసుకుంటే ఇంకా అనుమానాలు పెరిగిపోతున్నాయి. వాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు లేటా అనేసి తిట్టుకుంటున్నారు. అది సహజమైన కావచ్చు, అది రోజు జరిగే గందరగోళం. పిల్లలు కూడా బిక్కుమని వాళ్ళు భయంగా బతుకుతూ ఉంటారు ఆ ఇంట్లో అనేసి. కానీ మొన్న ఒక హైదరాబాద్లో ఆవిడ హౌస్ వైఫ్, చిన్న బిడ్డ ఉంది, బాగా నెలల బిడ్డ. వాళ్ళ ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. ఇంకా భర్త రాలేదే అని చూస్తూ ఉంది పాపని సంకలో పెట్టుకొని. ఒకరోజు చూస్తూ ఉంటే ఆడెవరో కాదు, నా ఆడపడిచే చూస్తూ ఉంటే ఇంకొక ఆవిడ అక్కడి నుంచి మార్కెట్ నుంచి వస్తూ, మీ ఆయన ఎవరో ఒక ఆవిడ వెనకాల తీసుకొని వెళ్తూ ఉన్నారు, నేను చూశాను అని. బండి మీద వెళ్తున్నాను, నేను చూశాను అనేసి అన్నాను. ఆ దెబ్బతో ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి ఢమ్మని తలుపేసుకొని, ఆ పిల్లని అక్కడ పడేసేసేసి కిరోసిన్ ఏమో తీసుకొని పోసేసుకోవడానికి, చూడు నా భర్త ఇంత ప్రేమగా ఉండేవాడు, ఇట్లా వేరే ఆడదాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడా అనేసేసి కిరోసిన్ చూస్తే అది కిరోసిన్ కూసింతుందంట. అయ్యో ఇదంతా ఈ కూసింత వేసుకుంటే ఒక ముఖం కూడా కాలుతే బాబోయ్, ఇంక ఒళ్ళంతా ఏం కాలుతుంది కిరోసిన్ పోసుకుంటే, ఇక అందువల్ల కిరోసిన్ వదిలేసేసి హ్యాంగ్ చేసుకుందాం అనేసి అన్ని తాడుగీడు అన్ని బిగించేసేసుకొని, ఆ పిల్ల కుయ్యమ్మరు, ఆ పిల్ల ఏడుస్తుంది, చిన్న పాప కింద పడుకోబెట్టింది, ఏడుస్తుంది. అప్పుడు తనేమనుకుంటుంది, ఆ పిల్ల ఆకలికి ఏడుస్తుంది, ఈ ఏడుపు కన్నా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు తలుపులు కొట్టేస్తారు, తను అప్పుడు చచ్చిపోయి ఉంటుంది కాబట్టి తను శవం తీసేసి ఉంటారు అనేసి, ఇట్లా నా భర్త ఇట్లా వేరే తిరుగుతున్నాడని నాకు తెలిసింది ఇప్పుడే, అందువల్ల నేను భరించలేకపోతున్నాను, ఒక లెటర్ రాసి పెట్టేసేసి టేబుల్ మీద పెట్టేసి ఎక్కేసింది. ఎక్కేసేసేటప్పటికి ఎందుకో సమయానికి ఆ భర్తే వచ్చాడు. ఎవరు చుట్టుపక్కల వాళ్ళు ఎవరు రాలేదు, ఆ పిల్ల ఏడిపిని, పాప చిన్న బిడ్డ ఏడిపిని. వాళ్ళ భర్త వచ్చి ఎందుకు తలుపేసిందా అని తలుపు కొడుతున్నారు. వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, బిడ్డ ఏడుస్తుంది, తలుపు కొడుతుంది అనేసి అప్పుడు తలుపులు బద్దలు కొట్టేటప్పటికి ఇంకా స్టూల్ కూడా తన్నేసేసి ఉంది, కొన ఊపిరితో ఉంది, పట్టేసేసి తీసుకొని వచ్చి చేస్తే, అప్పుడు నువ్వు ఇట్లా చేసావనేసి అంటే, అయ్యే బాబా మా అక్కకు కడుపులో నొప్పి అనేసి హాస్పిటల్ వేస్తున్నారు, నిన్ను కూడా తీసుకుని వెళ్దామనేసి పరిగెట్టుకొని వచ్చాను నేను. వాళ్ళ అక్క వేరే చోట ఉంటుంది, ఆవిడ కడుపులో నొప్పని ఫోన్ చేసింది, వాళ్ళ హస్బెండ్ టూర్లో వెళ్ళిపోయినాడట, అందువల్ల నేను తీసుకెళ్ళిపోయాను అనేసి అంటే కాస్తలో సూక్ష్మంలో మోక్షం అన్నట్టు కాస్తలో బ్రతికి బట్టగట్టింది అమ్మాయి. లేకపోతే అంటే ఏమైపోయిండేది, పెళ్ళే 2 ఏళ్ళు కూడా కాల, ఒక చిన్న బిడ్డ, ఇప్పుడు ఆ చచ్చిపోవడానికి అంత అవసరం ఏముంది? అంటే కజిన్సే లేని ఓన్ కాదు, ఆడబిడ్డ వరుస అవుతుంది, అట్లా అయిపోయింది. అంటే కొంచెంలో కూడా ఓర్చుకునే మళ్ళీ ఆ అమ్మాయి చదువుకుంది, ఎంఎస్సి, అమ్మాయి హోమ్ సైన్స్ చేసింది. వీళ్ళ హస్బెండ్ అలా ఎవరినో అని ఆవిడ చెప్పడం ఏమిటి, ఈవిడ వెంటనే చావడం ఏమిటి? అంటే చావు అనేది అందరికీ అంత ఈజీ అయిపోయింది.
మానవ జన్మ రావడమే అది అదృష్టం. అది ఆ ఆ ఒడిదుడుకులు అనేది సహజమే, కానీ అనుమానాలు అపోహలు అనేది ఉండకూడదు, ఎవరికే ఉండకూడదు. నమ్మకం అనేది మెయిన్. ఆ నమ్మకం అనేది లోపించినప్పుడు ఇలా చావులకు అనేది దారితీస్తుంది. ఇలాంటి చావులు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక విషయం చెప్తాను. సినిమాకి వెళ్ళింది, అంటే చుట్టుపక్కల వాళ్ళు అంటారు కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళారు రావచ్చు కదా సినిమాలకు అనేసి మా అక్క వాళ్ళు వెళ్ళారు, ఆయన తీసుకొని వెళ్ళారు సినిమాకు, నెల్లూరులో జరిగింది. ఆయన వెళ్ళేటప్పటికి ఆ సినిమాలో కూర్చోంటే వాళ్ళ హస్బెండ్ 2 days నుంచి లేరు, బిజినెస్ పని మీద ఊరెళ్ళి ఉన్నారు అనేసి అన్నారు. ఆ అమ్మాయికి 2 బిడ్డలు, స్కూల్కి వెళ్ళి ఉన్నారు. అమ్మాయి ఇంటర్వెల్లో వాళ్ళు లేడీస్ సెక్షన్ అనేది పాత రోజుల్లో ఉంటుంది, లేడీస్ సెక్షన్ అనేసి, కాబట్టి వాళ్ళు అటువైపు కూర్చోన్నారు. ఇలా బాల్కనీలోకి ఇలా తిరిగి చూసేటప్పటికి వాళ్ళ హస్బెండ్ ఇంకొక అమ్మాయితో మాట్లాడుతున్నారు, ఇద్దరు కూల్ డ్రింక్ తాగుతూ. అరే మీ వారిదో అనేసేసేసి అన్నారు. అమ్మాయి ఇంటర్వెల్ అలా చూసింది. నాకు ఎందుకు అక్క తలకాయ నొప్పిగా ఉంది, కానీ నేను తలనొప్పిగా ఉందని నేను వెళ్ళి ఇంటికి కొంచెం రెస్ట్ తీసుకుంటాను అంటే, పద మేము కూడా వచ్చేస్తాంలే, అయినా ఆయనకేం పోయే కాలం వచ్చిందమ్మా ఇలా అంటారు కదా. ఇలాంటి మాటలన్నీ, ఇదేం పని ఇట్లాంటి పని చేస్తున్నాడు ఇట్టటోడని అనుకోలేదే, ఇదే వీళ్ళ సూటిపోటు మాటలతో ఇంకొంచెం మరీ ఉడుకుతున్న రగులుతున్న మనసుకి ఏదో ఆజ్యం పోసినట్లు వీళ్ళేదో చేసి ఉంటారు మాటలతో. ఇట్లా మేము పోయి అడిగేస్తాం, ఇప్పుడు పోయి నిలదీద్దాం పదా అనేసి ఈ అమ్మాయిని రెచ్చగొట్టారు. పోదాం అక్కడ మా క్లాస్ పోయి ఆ అబ్బాయి బాల్కనీలో కూర్చోన్నాను అని తీస్తామని, ఆ అబ్బాయి అక్కడి నుంచి గమనించాడు వీళ్ళంతా కూర్చొని మాట్లాడుతున్నారు కదా పెద్ద. ఆ అమ్మాయి ఇంటికి లేదు నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అనేసి అంటే, మేము వస్తామంటే వద్దు మీరు రాకండి, ఎందుకంటే మిగతా సగం సినిమా ఏమైందో మీరే నాకు చెప్పాలి కదా, ఇంటికి వచ్చి నాకు చెప్పండి, నేను ఇంటికి వెళ్ళిపోయి కాసేపు పడుకుంటాను, రెస్ట్ తీసుకుంటాను, సరే పో అన్నారు. అమ్మాయి వెళ్ళిపోతుంది. వీడికి ఎందుకో అనుమానం వచ్చేసి ఇంకా కాసేపు చూశాడు, అమ్మాయి రాకపోయేటప్పటికి వీడు వెళ్ళిపోయాడు. ఈ అబ్బాయి అతను మా అమ్మాయిని వదిలేసేసి వెళ్ళిపోయాడు. బర్రమని వెళ్ళడం, ఏం పోసుకుందో, కిరోసిన్ పోసుకుందో, పెట్రోల్ తగలు పెట్టుకుందో, ఏం వేసుకుందో, మొత్తం తగలు పడిపోయి. అంటే ఎందుకు ఆ బిడ్డలు ఏమైపోతారు? ఆ బిడ్డలను చూసేటప్పటికి అయ్యో అనిపిస్తారు. వాళ్ళ చెల్లెల్ని చేశారనుకోండి మళ్ళీ పెళ్ళి, కానీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ చెల్లి పిల్లలు, తన అక్క పిల్లలు అనేటప్పటికీ తను చూసుకోవట్లేదు. అందువల్ల ఎవరైనా దయచేసి, భర్తే ముఖ్యం కాదు, భర్తే భాగ్యం కాదు, అతను ఒక లైఫ్ పార్ట్నర్ అంతే. అతను మంచివాడు కానీ చెడ్డవాడు కానీ, అంతేగాని బిడ్డలను వదిలిపెట్టి తల్లిదండ్రులకి బాధ మిగలిపెట్టి ఇలా చేసి అలా ప్రాణాలు తీసుకోవడం అనేది మంచిది కాదు. పిల్లల గురించి ఆలోచించాలి. తన కడుపున పుట్టిన బిడ్డలు ఎవరు అనాథలైపోతారు. తండ్రి ఆడేం చేశాడు, సంవత్సరం తిరగకముందే వాళ్ళు చెలివరుసలు ఉండేదానో ఏదో చేసుకున్నాడు కాదన్నో, తనకు బిడ్డలు, తనంతా కాన్వెంట్ చదువుకుంది, వాళ్ళకేదో ఇది వాళ్ళు ఎక్కడో చదివిస్తుంది పిల్లల్ని, ఎంత ఒక పనుల కంటే ఈనంగా చూసుకుంటుంది. తన బిడ్డలు తను గొప్ప, ఎవరి బిడ్డలు వాళ్ళకి గొప్ప. ఏమోనండి ధరణికి గిరి భారం అన్నట్టు ఆమె అటు వదిలేసి వెళ్ళిపోతే ఎట్టా అని అడుగుతుంది మిగతా వాళ్ళని కూడా, వాళ్ళ చెల్లి. అంటే అంత భారం అయిపోయింది తనకు కూడా పిల్లల్ని చూసుకోవడం, తన బిడ్డలకు తనకు గొప్ప. ఇలా జరుగుతున్నప్పుడు చూస్తున్నప్పుడు ఇది ఒకటి కరెక్ట్ అనుమానంతో పోవాలనుకుంది, ఒకటి నిజంగా చూసేసి పోవాలనుకుంది. కానీ వాడు ఆ 2 పెళ్లి చేసుకున్న తర్వాత వాడు బుద్ధిగా మారాడో ఏమో తెలియదు. కానీ ఏదో అట్లా కొంతమంది కొంకిరి బుద్ధులు ఉండేటప్పటికి వాడు జాగ్రత్తగా మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆడది అంటే సహనవతి, శీలవతి, అభిమానవతి అనేసి ఎన్నో బిరుదులు ఉన్నాయి ఆడపిల్లకి. అందువల్ల మనం జాగ్రత్తగా, అందులో వాళ్ళల్లో ఉన్న మెచ్యూరిటీ, ఆడవాళ్ళలో ఉన్న మెచ్యూరిటీ మగవాళ్ళలో కూడా ఉండదు. 12 ఏళ్ళు అయిపోతేనే పెద్ద పిల్లవి అయిపోయావు, ఎక్కడికి వెళ్తావు, ఎక్కడ తిరుగుతావు అనేసి అంటారు. వాడికి 18 ఏళ్ళు వచ్చిన వాడికేం తెలుసమ్మా కురకొంక అంటారు. అవును. అందువల్ల వాళ్ళలో ఉన్న ఇది, వాడికి ఏమైనా సమస్య వచ్చినా పెళ్ళయిన తర్వాత భార్యను అడుగుతాడు, నా వ్యాపారంలో ఇట్లా వచ్చింది ఏం చేద్దాం, ఏం పెడతామని. అందువల్ల భార్య ఇస్తుంది మంచి సలహాలు. అందువల్ల ఏదైనా కొంచెం ఆలోచించగలగాలి. ఈ ఆడవాళ్ళు దుందుడుగు స్వభావంతో
ఇలా ప్రాణత్యాగాలు చేసుకొని బిడ్డలను అలా అనాథలను చేయడం అనేది మంచిదే కాదు. దయచేసి మాత్రం ఆలోచించుకోండి. చక్కగా ఏదో అంటారు చూడండి, కాలికి తొడుగున చెప్పు కరెక్ట్గా లేకపోతే తీసి అవతలు పడేసేయాలి, అంతేగాని వాళ్ళ కోసం మనం ప్రాణత్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. అదే ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తూ ఉంటాను. హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి జీవితంలో. మనం ఏదన్నా ఎవడైనా చెడు మార్గంలో వెళ్తుంటే మంచి మార్గంలోకి తిప్పండి, అది చేయండి సాధ్యమైనంత వరకు అనేసి చెప్తుంటాను. అమ్మ ఇప్పుడు భార్య భర్తల మధ్య ఇలాంటి గొడవలకి ప్రధాన కారణం వాళ్ళు ఇండివిజువల్గా ఉండాలనుకుంటారు, లేకుంటే సపరేట్ వేరే కాపురం పెట్టాలనుకుంటారు. అలా కాకుండా అత్త మామలతో వచ్చేటువంటి గొడవలు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా అత్తకి కోడలికి మధ్య అయ్యేటువంటి గొడవలు, లేకుంటే ఇండివిజువాలిటీ అనేది మేము ఉండాలి, ఎందుకని ఇంకొకరితో కలిసి ఉండలేకపోతున్నాం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? కానీ కరెక్టేనా అత్త మామ అనేది? ఇప్పుడు 24 గంటలు ఇంట్లో కూర్చో ఉంటారు చూడు పాప వాళ్ళు. ఇప్పుడు అసలు మామూలు కూడా వాళ్ళు వెళ్తుంటారు, ఏదో ఒక వ్యాపకం చేసుకుంటూ ఉంటారు, ఏదో ఉద్యోగం పోను. రిటైర్డ్ అయిన వాళ్ళనే చెప్తాను, వాళ్ళు ఏదో రామకృష్ణ అనుకుంటారు, కొంచెం టీవీ చూసుకుంటుంటారు, భోజనం చేసుకుని పడుకునేస్తుంటారు, రెస్ట్ తీసుకుంటుంటారు. ఇక గొడవలు అనేది ఎందుకు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి? ఆ పాయింట్ రీత్యా నేను ఆలోచిస్తే గొడవ అనేది ఎక్కడి నుంచి రాదు. అసలు వీళ్ళు క్రియేట్ చేసుకోవడం వల్ల ఏదో సృష్టించుకోవడం, ఏదో వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే, ఏమే నా గురించి ఏమన్నా మాట్లాడుతున్నావా, నా గురించి ఏమన్నా నీ పని మనిషికి ఏమన్నా చెప్తున్నావా, ఇలాంటి మాటలతో రెచ్చగొట్టడం అలా చేస్తున్నారేమో. కానీ కోడళ్ళని వదిలేస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. ఇప్పుడు కోడళ్ళు ఒక విషయంలో సక్సెస్ అవ్వచ్చు, ఒక విషయంలో ఫెయిల్యూర్ అవ్వచ్చు. దాన్ని స్పోర్టివ్గా తీసుకుని వదిలేయాలి ఈ పెద్దవాళ్ళు కూడా. అదే పట్టుకొని నూరుతా కూర్చుంటే వాళ్ళు కూడా, కోడళ్ళకు కూడా కోపం వస్తుంది. ఎవరికైనా ఆ పిల్లలు ఆడపిల్లలు కదా, వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళకు కోపం వస్తాయి. ఒకటి ఏంటంటే గెలిచినా సక్సెస్ అయినా మంచిది, ఓడినా కూడా అది అనుభవం అనేది వస్తుంది. అట్లా ఊహించుకోవాలి ఏ పెద్దవాళ్ళైనా కూడా. అన్నిటికీ కూడా చిలికి గాలివానం చేసి రప్చర్ చేసి ఇల్లంతా ఒక కురుక్షేత్రంగా చేసి అందరికి కొడుకు రాగానే ఈ లేనిపోని ఇవి చెప్పడం, కంప్లైంట్ చెప్పడం, ఈ కూర చేసింది, ఆ పాలు మాడబెట్టింది, ఈ పాలు ఏదో ఇట్లా చేసింది, ఇక పప్పు అంతా ఇట్లా చేసింది, అంతా వాళ్ళ అమ్మగారు ఇట్లా నేర్పించి పంపించారని మళ్ళీ అమ్మ వాళ్ళని దుయ్యబట్టడం, ఇవన్నీ చేయడం వల్లనే ఇళ్ళల్లో గొడవలకు నాంది పలుకుతుంది. అందువలన సాధ్యమైనంత వరకు వీళ్ళని దూరంగా పంపించేద్దాం అనేసి కూడా కోడళ్ళు కూడా ఆలోచించుకోవచ్చు. అత్తగారులను ఆ స్థితికి మాత్రం రాకుండా అత్తగారు కూడా స్తబ్దుగా చూస్తూ ఉంటే అన్నీ సవ్యంగా ఉంటాయి. ప్రతిదీ నాది, నా ఊపిరి, నా అత్తగారి తనం, నా అత్తగారి పెత్తనం అని చూపించారంటే ఆఖరికి ఇట్లాంటి గొడవలతోనే విచ్ఛిన్నం అయిపోతుంటుంది ఫ్యామిలీ. అందుకు జాగ్రత్తగా ప్రొసీడ్ అవ్వాలి. అమ్మ ఇప్పుడు ప్రొఫెషనల్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోస్ అనేవి బోల్డ్ అని వచ్చాయి. ఎవరెవరు ఏ ప్రొఫైల్తో వస్తారో, అసలు వాళ్ళకు ఉన్నదాన్ని ఎలా దాచిపెడుతున్నారో ఏంటో ఇవన్నీ తెలియనప్పుడు ఆన్లైన్లో కూడా వచ్చిన తర్వాత చాలా వరకు మోసాలని, ఆన్లైన్ మోసాలు ఎక్కువ ఉన్నాయి, అది ఫేక్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఒకటి నమ్మకం అనేది ఉంచుకోవాలి. ఏదో వాళ్ళ ప్రాస్పెక్ట్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఆ ప్రాస్పెక్టస్ చూసుకునేటప్పటికీ వీళ్ళేమిటి, వీళ్ళ ఎన్ని సక్సెస్ఫుల్గా ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళు చేశారు, మ్యాచెస్ చేశారు, ఎలా చేశారు అది ముందు చూసారు. మన బిడ్డ ఫోటోని భవిష్యత్తుని చూసి బ్లైండ్గా ఒకళ్ళకి ఇచ్చేసి వాళ్ళేదో 10 మందికి స్ప్రెడ్ చేసుకోవడం అలా కాదు. ముందు వాళ్ళ విషయం, ఆ సంస్థ గురించి తెలుసుకున్న తర్వాతే ప్రొసీడ్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఈ అడ్వర్టైజ్మెంట్స్ చేసుకొని అవి చేసుకొని టీవీలలో కూడా అన్నిట్లలో కూడా ఏదో ఆహా ఓహో మాదే అనేసి చెప్పేటప్పటికి మోసపోతున్నారు. అలా కాదు, మీరేం ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించి ఎవరిదైనా సరే బయట చెప్పే పబ్లిక్ జనంలో చెప్పేది ఫలానా వాళ్ళది మంచి విషయం, ఫలానా వాళ్ళది బాగుంది అలా చెప్పినప్పుడు ప్రొసీడ్ అయ్యండి. వాళ్ళు ఆహా మేము గొప్ప అని చెప్పగానే మనం ప్రొసీడ్ అవ్వడం మంచిది కాదు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఆచి తూచి స్టెప్ వేస్తే
డెఫినెట్గా మంచి మ్యాచ్ దొరుకుతుంది వాళ్ళకి. మీ దగ్గరకు వస్తున్నటువంటి క్లయింట్లు నిజంగానే మంచి ప్రొఫైల్‌తో వస్తున్నారా? లేకుంటే అక్కడ ఏమన్నా దాస్తున్నారా అనేది తెలుసుకోవడంతో పాటుగా ఎన్ఆర్ఐ సంబంధాలు అనేవి ఎక్కువ వస్తుంటాయి కదా! అప్పుడు ఎలా ఎంక్వైరీ చేస్తుంటారు? ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఉండరు, మన దేశంలో ఉండరు. అంత ఈజీగా వెళ్ళిపోయి చెక్ చేసుకొని రావడానికో, ఫ్రెండ్స్ గురించో మాట్లాడుకోవడానికో కుదరదు కదా! అప్పుడేం చేస్తారు? కానీ నాన్న అందరూ శ్రీరామచంద్ర లాంటి వాళ్ళే ఉంటారని మనం అనుకోలేము. మెయిన్లీ నిజంగా చెప్పాలంటే, హార్ట్ఫుల్గా చెప్పాలంటే ఆ తల్లిదండ్రులు కూడా అనుకోలేరు. మా అబ్బాయి బంగారం అండి, మా అబ్బాయి కనీసం టీ కాఫీ కూడా తాగడండి, అసలు ఏం ఎన్వి కూడా తినడండి, వాడు అమెరికాలో ఉన్నా కూడా అంత బంగారం అండి అని చెప్పుకుంటారు. నిజంగా తల్లిదండ్రులు కూడా తెలీదు అబ్బాయి అక్కడ ఎక్కడ తాగి చిందులు తొక్కుతున్నాడు ఏమి తెలీదు, ఎవరికి తెలీదు. ఆ కల్చర్ అలాంటిది. అంతేగాని మనం అలా చెప్పలేము. అందువల్ల ఒక వేరే విదేశాలకు వెళ్ళారంటే తెగిన గాలి పట్టాలలాగానే ఎటు వెళ్ళిపోతున్నారు ఎటు పోతున్నారు. కొంచెం మంచి కష్టం సుఖం తెలిసిన వాళ్ళు, అమ్మా నాన్న భయంతో ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళు మంచిగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి జులాయిగా తిరిగే వాళ్ళు జులాయిగానే పాడైపోతున్నారు. కానీ ఒకటి నాన్న, మన పిల్లల్ని కంటున్నాం, వాళ్ళ తలరాతల్ని కనలేవు. అందువల్ల చాలా మనం చూసేంత వరకు మనం జాగ్రత్తగానే చూస్తాం, జాగ్రత్తగానే చేస్తాం, మంచివాడు చేస్తాం. వాడు చేసుకున్న వాడు అనేది మంచిగా హ్యాపీగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే అంతకంటే అదృష్టం లేదు. అలా చూసుకోవాలని కోరుకుంటుంటారు. కానీ కొంతమంది ఏదో పెళ్ళికి ముందే అంగరంగ వైభవంగా అన్ని లేనిపోని సెట్టింగ్లు, భారీ సెట్టింగ్లు, వాళ్ళకి చేశారు కదా నేను ఇంత వేస్తాను, ఇన్ని సెట్టింగ్లు, ఇన్ని లక్షలు అప్పులు చేసి ఖర్చులు పెట్టి చేసి అట్టహాసంగా కనీసం వెడ్డింగ్ కార్డుతో పాటు ఇంత స్వీట్ బాక్సులు, ఒక శారీస్, ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు కదా, పక్కింటి వాళ్ళు ఇచ్చారు, ఎదురింటి వాళ్ళు కూడా మనం ఇద్దామని వేసేసి ఇలా అన్నీ చేసినప్పుడు కూడా అది యూజ్ ఏంటి? అవతల వాళ్ళు మంచి వాళ్ళు కాకపోయినప్పుడు ఏదో పెళ్ళైన మూడో రోజుకే ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చినప్పుడు అంత అట్టహాసంగా చేయాల్సిన అవసరం ఏముంది? హనీమూన్కి విదేశాలకు పంపించి అక్కడ వాళ్ళు కొట్టుకొని తనుకొని చచ్చుకొని వాళ్ళు వచ్చేసేసి విడిపోయేటప్పటికి ఎందుకు ఇలాంటివి అంగరంగ వైభవంగా చేయడం? అప్పుడు కాదు చేయాల్సింది, సింపుల్గా మ్యారేజ్ చేయండి. ఒక 1 ఇయర్ తర్వాత హ్యాపీగా గ్రాండ్గా అందరినీ ఇన్వైట్ చేసేసేయండి, పార్టీ చేయండి, అది బాగుంటుంది. అంతేగాని మనం అంత అట్టహాసంగా చేయడం, ఇలాంటి వాడు దొరికాడు అనేసి బాధపడ్డం, ఎంత ఖర్చు పెట్టి చేశామండి అనేసి బాధపడుతుంటారు నా దగ్గర కూడా చాలా మంది. చెప్తారమ్మా అప్పుడు అలాంటి వాళ్ళకి మీరు సంబంధం కుదిర్చినప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేతో పాటుగా పెళ్లి ఖర్చులు ఇవన్నీ నేను చెప్తుంటాను. ఏదో అప్పులకు వెళ్ళి అప్పులు సప్పులు చేసుకొని అమ్మాయిలకి ఇట్లా చేయకండి. కానీ కొంతమంది అమ్మాయిలు కూడా ఏమంటారంటే, అక్కకేమో అట్లా చేసావు, నాకేమో అక్కకేమో మ్యారేజ్ హాల్ బుక్ చేస్తావు, నాకేమో ఇక్కడ గార్డెన్లో పెళ్లి చేస్తావా అనేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ఆలోచించాలి. తండ్రి వాళ్ళకి ఎందుకు, తల్లిదండ్రులకి ఎంత మనం కష్టం కలిగించాలి? సింపుల్గా చేస్తే అవతల వాళ్ళు ఎవరో ఏమిటో ఎట్లా ఉంటారని కూడా ఆలోచిస్తే మనకు అన్నీ బాగుంటాయి. కానీ కొంతమంది కూడా నా ఫ్రెండ్స్తో నేను చెప్పాను చాలా గ్రాండ్గా, నా ఫ్రెండ్స్ ముద్ర నాకు చిన్నపోతుంది కదా అనేసి కూడా అంటుంటారు. అది వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుండేది. ఇలా వాళ్ళ భయంతో కూడా వీళ్ళు కూడా దొరికింది చేసుకొని ఆ పెళ్ళి చూస్తున్నా కూడా ఆ తల్లిదండ్రులకి అప్పులు కనపడుతుంటాయి కానీ ఆ ఆర్భాటం కనపడదు. అందువల్ల నేను ఎంత సింపుల్గా అంటే, అది ఎంత అంటారు చూడండి, ఎంత ఎదుగున్నా ఒదుగుంటేనే హ్యాపీగా ఉంటుంది. అంతేగాని నా ఆడంబరం చూడండి అనేసి చూపించినప్పుడు అది అభాస్పాలు అవడమే తప్ప అది స్థిరంగా ఉండదు. ఇప్పుడు వనజారావు మ్యారేజ్ బ్యూరో, క్విక్ మ్యారేజెస్ ఇవన్నీ పెట్టిన తర్వాత ఇప్పటిదాకా ఇన్ని చేసినప్పుడు ప్రతి ఒక్క సంబంధం కలకాలం నిలిచి ఉండాలి, ఆ కుటుంబం అలాగే సంతోషంగా ఉండాలి అనేది అనుకుంటాం. కాకుండా వాళ్ళు చేసుకున్నటువంటి కొన్ని ఈగోలో లేకుంటే వచ్చినటువంటి అదర్ ప్రాబ్లమ్స్ వీటన్నిటి తర్వాత మళ్ళీ విడిపోయిన తర్వాత మళ్ళీ సంబంధాలకు వచ్చి ఇవన్నిట్లో మీకు ఎప్పుడైనా ఒకసారి టఫ్ సిచ్యువేషన్ అనిపించింది, లేదు వీళ్ళకి అసలు సంబంధాలు దొరకట్లేవు, ఎందుకు ఈ వైద్య, ఇలాంటివి ఏమన్నా వచ్చాయి? అనిపించలేదురా, ఇది స్పోర్టివ్గా సరదాగా మ్యారేజ్ చేస్తున్నాను, వాళ్ళకి ముందే కౌన్సిలింగ్ చేస్తున్నాను కాబట్టి తొందరపడకండి అమ్మా, చేయకండి అమ్మా, చూడండి, వెళ్ళండి. కానీ ప్రతిదీ కూడా నాకు అన్నీ సక్సెస్ఫుల్గానే ఉన్నాయి. అది నా గ్రేట్నెస్ కాదు, టోటలీ బాబా బ్లెస్సింగ్సే. అందుకే ఐ బ్రింగ్ టుగెదర్ శ్రీ సాయి కృప అని, కలపడం నా వంతు, కాపాడడం బాబా వంతు అని చెప్తూ ఉంటాను అందరికీ కూడా. అందువల్ల నన్ను కూడా ఆహా ఓహో అనేసి క్విక్ కూడా నేను పెట్టింది కూడా కాదు, నా క్లయింట్సే పెట్టారు. లేదండి క్విక్గా, ఎందుకంటే ఫాస్ట్గా ఆ రోజు పంపించేసేయడం, వెంటనే వాళ్ళతో మాట్లాడించడం, ఇంత ఫాస్ట్గా చేస్తున్నారే.
కొంతమంది మనకు తెలియకుండా కూడా ఏదో ఆన్లైన్లో చేసేసుకొని అవి చేసుకొని ఇట్లా అయిపోయిందమ్మా అనేసి వస్తూ ఉంటారు. దానివల్ల మనం అంత తొందరపాటు పనికిరాదు. దేనికైనా ఏ విషయానికైనా అంటారు చూడండి, ఏదో నిదానమే ప్రధానమే, అంతేగాని ఆలసం అమృతం విషయం అని పరిగెత్తుకొని చేసుకుంటే ఇట్లాగే ఉంటాయి. ఆలోచించాలి, మంచిగా ఆలోచించాలి. ఇప్పుడు లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, లేకుంటే మ్యారేజ్ బ్యూరోల నుంచి వచ్చినటువంటి ఈ మ్యాచెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏకైక గోల్ ఏంటంటే అక్కడ పెళ్లి చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. వాళ్ళకి ఓవరాల్గా ఏ గొడవలు లేదు, ఇవన్నీ ఈ గోల్నన్నింటినీ పక్కన పెట్టి ఆబ్వియస్గా ఎవరికి వ్యక్తిత్వాలు వాళ్ళకు ఉంటాయి, లేకుంటే ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉంటాయి. ఇవన్నీ కాదు, వాళ్ళు ఏం చూడాలంటారు, అసలు ఏం చూసి పెళ్లికి ముందు ఎస్ ఇది కుదురుతుంది అనేది ఆలోచన వస్తుందంటారు? నాన్న, పెళ్ళి అనేది మనసుకు స్పందన. వాళ్ళ ఇలా చూడంగానే ఆ అట్రాక్షన్, నాకు ఈ అమ్మాయి నా లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుందని అబ్బాయి కనిపించాలి, అమ్మాయికి కూడా అదే ఫీలింగ్ రావాలి. కానీ ఎవరైనా ఫస్ట్ చూసేదేసి రూపమే చూస్తారు. రూపం చూసిన తర్వాత పేరెంట్స్ ఏంటంటే కుటుంబ వ్యవహారం, కుటుంబ వ్యవస్థ చూస్తారు. తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి, నవిడేసి ఇవన్నీ ఓపెన్గా ఉన్నాయి కాబట్టి, పాత రోజుల్లో జీలకర్ర బెల్లం పెట్టేప్పుడే తలెత్తి చూసేవాళ్ళమే కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి, అబ్బాయి వ్యూస్ ఏంటి, అబ్బాయి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, నాకు మింగిల్ అవుతుందా లేదా, ఇవన్నీ ఆలోచించుకోగలుగుతారు. ఈ 3 స్టెప్స్ చూసుకున్నారంటే హ్యాపీగా సక్సెస్ అవుతారు నాన్న. అంతేగాని వీళ్ళు ఏంటంటే, మొన్న ఒక అతను అన్నాడట, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఒక అమ్మాయితో, మా ఇంట్లో పొద్దున్న 5 గంటలకు నిద్ర లేవాలి, అమ్మాయి డాక్టర్, బ్యూటీ డాక్టర్, నాకు నైట్ డ్యూటీస్ కూడా పడుతుంటాయి కదా, నేను మళ్ళీ వచ్చి పొద్దున్నే నేను 5 గంటలకు నేను లెగవాలి, వచ్చేటప్పటికే నా టైం నాకు పొద్దునే అవుతుంది కదా, 5 గంటలకు లెగవాలి. సండే ఉండదు మా ఇంట్లో మటన్ గిట్టన్, అందువల్ల మేము తినేది ఓన్లీ బుధవారం మాత్రమే తింటాము, ఆ వెనస్డే మాత్రమే మటన్ తినాలి, సండే మాత్రం మటన్ కావాలని అడగడు. పెళ్లి చూపులు ఇవన్నీ అవసరమా నీకు? నేను అడిగాను పిలిపించి, నువ్వు పెళ్లి చూపులు ఏంటి, అమ్మాయి ఏం చేస్తుంది, అమ్మాయి అలవాట్లు ఏంటి, అమ్మాయి పద్ధతులు ఏంటి, అది తెలుసుకో. కండిషన్స్ ఎందుకు పెట్టాలి? నీ కండిషన్స్ ఏంటి అంటే, ఏదో కరపత్రంలాగా నువ్వు లేవాలి, నువ్వు చేసుకోవాలి అని పెట్టాలి. ఆ అమ్మాయి వచ్చి వామ్మో ఇట్టటిల్లు వద్దండి నాకు అని ఎవరేమో తీర్చేసుకోరు. అర్థం చేసుకునే భర్త ఉండాలి, కానీ అజమాయిషీ చేసుకునే భర్త కావాలనేసి ఎవడు ఊహించుకోడు. అది కొంతమందికి అదొక నైజం. మా అమ్మ వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి పొద్దున్నే 6 గంటలకంతా టిఫిన్ పెట్టాలి. అంటే పెళ్లి చూపుల మీటింగ్ వాళ్ళిద్దరు కూర్చుంటే వాడు బాటలన్నీ ఇవేనట. అంటే లేదండి, ఇంకా నేను అమ్మాయి ఏదో అడిగింది కాబట్టి నేను చెప్పేశానండి. నేను అడిగింది లేదు, చెప్పింది కాదు, ఇట్లాంటి మాట్లాడకూడదు నాన్న. అట్లా చేయాలి పట్టాలంటే అసలు పెళ్లి చేసుకో. మాకు నీకు చేసేవాళ్ళు ఉంటే, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని చేసుకోవద్దు, హౌస్ వైఫ్గా పెడితే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఆ పని చేసుకో అనేసి చెప్తూ ఉన్నా. అంటే లేదు 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 అమ్మ అనేసి అంటున్నారు వాళ్ళ ఫాదర్ మదర్ అంతా వచ్చి. అంటే కొంతమంది అలా మెంటాలిటీ ఉండొచ్చేమో కానీ చెప్పలేం కదా నాన్న, అన్నీ ఒకే మోసలో ఉంటాయి అనేసి చెప్పలేం. చేతుకున్న 5 వేళ్ళే ఒకలాగా లేనప్పుడు అందరూ అలా ఉంటారనేసి ఎవరు అనుకుంటాం, ఒక్కొక్కరికి డిఫరెంట్ మనస్తత్వం ఉంటుంది కాబట్టి అవన్నీ చూస్తుంటాం. కాబట్టి ఇంత మందితో మాట్లాడుతున్నారు, ఇన్ని లక్షల మంది వస్తున్నారు, మాట్లాడుతున్నారు, అన్నిటి గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా ఓపిక్గా కూర్చొని మాట్లాడాలి, ఎక్కడ అరిచినట్టుగా ఉండకూడదు, కాకపోతే అర్థమయ్యేట్టుగా చెప్పాలి. ఇవన్నీ చేయాలంటే బోళ్ళంత ఓపిక ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఇష్టమైన పని కష్టం అనిపించదు కదమ్మా. అందువల్ల దీనిలో ఉన్న ఆనందం, ఈ 2 జంటలు కలుస్తున్నాయంటే ఆ తల్లిదండ్రుల కంటే రెట్టింపు ఆనందం నాకుంటుంది. దానికి సూత్రధారిని నేనే కాబట్టి అందువల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ జంట కలిసిపోతుంది. నాకు పూజలో కూర్చున్నా కూడా రూపం కదలాడుతూ ఉంటుంది, వీళ్ళకి ఈ మ్యాచ్ అయితే బాగుండేది అనేసి కూడా అనిపిస్తూ ఉంటుంది. మెడిటేషన్లో కూడా వెళ్ళగానే ముందు ఫోన్ చేసేస్తుంటాం వాళ్ళకి, వెంటనే ఫోన్ చేసి రమ్మని చెప్పు అనేసి. చెప్పలేను, టైం అంతే. వాళ్ళకి అక్కడ అయితే పెళ్ళిళ్ళు స్వర్గంలో నడుస్తూ ఉంటాయి, ఇక్కడ మన అన్వేషణ మాత్రమే కదా నాన్న. అలా ఇలాగే కంటిన్యూ చేయమ్మా. ఈ చిరునవ్వుని అందరితో అమ్మ అని పిలిపించుకుంటూ ఇంత ఓపిక్గా ఇంత సహనంతో ఇలాగే కంటిన్యూ అవ్వాలి వనజారావు గారు, ఒక అమ్మలాగా అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. సాయిరామ్ అమ్మా.